హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి లోటస్ బ్యాంగిల్స్ ఆర్డర్ అనేవి వచ్చాయని చెప్పాను కదండి, 2 సెట్స్. వాళ్ళే మనకి 2 హెయిర్ బ్యాండ్స్ కూడా చేయమని చెప్పారు. మనము లోటస్ బ్యాంగిల్ డిజైన్ ఎలా అయితే చేసామో సేమ్ అదే విధంగా ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా చేయమన్నారు. మనము లోటస్ బ్యాంగిల్స్ డిజైన్ చేసాము, నెక్స్ట్ అలాగే కాసులు డిజైన్ చేసాం కదా. సో ఆ డిజైన్లోనే ఈరోజు హెయిర్ బ్యాండ్స్ కూడా చేసుకుందామండి. సో ఇక్కడ నేను 1.5 ఇంచ్ బేస్ అనేది తీసుకున్నాను. ఇవి నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి. వాటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆల్రెడీ వీడియో కూడా చేశానండి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అనేది చూడండి. మనకి బేస్కి అటు ఇటు కూడా మనకి చిన్న హోల్స్ అయితే ఉంటాయి. ఆ హోల్స్లో నుంచి మనము బ్యాండ్కి అయితే నీడిల్తో మనమైతే స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి. సో ఎలా వేసుకోవాలి అనేది మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను వేరేగా వీడియో అనేది ఎలా బేస్ తయారు చేసుకోవాలనేది నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మన హెయిర్ బ్యాండ్ డిజైన్ అయితే చూసేద్దాము. మనము లోటస్ బ్యాంగిల్లో 6K ఐ షేప్ కుందన్స్ పింక్ కలర్ యూజ్ చేసాం కదా. సో ఆ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. గమ్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం 6K ఐ షేప్ కుందన్స్ అనేవి రౌండ్గా అంటించుకోవాలి. సో ఇలా అంటించుకున్న తర్వాత సెకండ్ లైను మళ్ళీ దాని చుట్టూ కూడా 2 కుందన్స్కి మధ్యలో మనము ఈ పింక్ కలర్ కుందన్ అనేది అంటించుకోవాలండి. సేమ్ ఇదే విధంగా సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ సేమ్ అలానే మనం చేసుకుంటూ రావాలి. అంటే మనము లోపలికి వచ్చే కొద్దీ మనకి కుందన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయండి. సో ఇలానే మనము ఈ బ్యాండ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఏ కలర్లో చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ డిజైన్ అయితే. సో మోస్ట్ ట్రెండింగ్గా ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ డిజైన్ అయితే నడుస్తుంది. మనకి ఈ డిజైన్ అనేది చేసే కొద్దీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేయండి. నాకైతే చాలా విసుగైతే వచ్చేసింది. ఫస్ట్లో ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అని అనుకున్నాను. కాకపోతే ఒక కుందన్పై ఒక కుందన్ పెట్టినప్పుడు మళ్ళీ మనకి సెకండ్ లైన్ అనేది అలా పెట్టుకుంటూ వస్తూ ఉంటాం కదా, మనకి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే గమ్ అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ గమ్మతో పాటుకు మనకి కుందన్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో నాకు ఈ బ్యాండ్ ప్రిపేర్ చేయడానికి కనీసం ఒక అరగంట అయితే పట్టిందండి. లాస్ట్కి అయితే రిజల్ట్ అనేది చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ 3mm సైజులో కుందన్ అనేది పెట్టానండి. సో నాకు అదంతా బాగా అనిపించలేదు. అందుకనేసి మళ్ళీ నేను వైట్ కలర్ కుందన్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే యూజ్ చేశాను. లుక్ అయితే చాలా బాగుందండి. సో మనకి ఫస్ట్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ ఫస్ట్ బ్యాండ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం కాసులుగా బ్యాంగిల్ కూడా చేసాం కదా. సో మళ్ళీ ఆ డిజైన్ని నేను బేస్లో పెట్టుకొని ఈ డిజైన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాసులది. సో ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. సేమ్ అంతే ఇంకొక హెయిర్ బ్యాండ్ అనేది బేస్ ఉన్నది తీసుకొని కాసులు ఉన్నాయి కదా, కాసులకి మనకి ముందు హ్యాంగింగ్లో ఉంటుంది కదా, అదైతే కట్ చేసేసుకోవాలి. సో మీకు కాసులు అనేవి ఎన్ని పడతాయి అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బేస్కి గమ్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాసులు అనేవి దగ్గరగా ఉండే విధంగా అంటించుకోవాలండి. సో చూసారు కదా, మనం కాసులన్నిటినీ కూడా ఫస్ట్ లైన్ అయితే అంటించేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ లైన్ కూడా గమ్ అప్లై చేసుకొని సేమ్ మనము కాసులు దగ్గరగా ఉండే విధంగా లోపల కూడా మనం రౌండ్ అనేది ఫినిష్ చేసుకోవాలి ఈ కాసులు అంటించుకుంటూ. సో ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో కూడా మొత్తం కూడా చూడండి స్కిప్ చేయకుండా. నెక్స్ట్ అలాగే ఈ హెయిర్ బ్యాండ్స్ అనేవి ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే నాకు కొంచెం మోటివేషన్ కూడా చేసినట్టుగా ఉంటుందండి. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మనం సెకండ్ లైన్ కూడా కాసులు అంటించేసుకున్నాక మనం లోటస్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసాం కదా. సో నేను సెంటర్లో లోటస్ డిజైన్ అయితే చేసుకుంటున్నాను. సో మనం గ్రీన్ కలర్ ఐ షేప్ 6K ఐ షేప్ కుందన్స్ అనేవి తీసుకొని కిందనైతే అంటించుకోవాలండి లీవ్స్ లాగా. నెక్స్ట్ వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ అనేవి లోపల మనకి లోటస్ డిజైన్ వచ్చే విధంగా అంటించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అంటించుకోవాలండి. మళ్ళీ దీనిపైన మళ్ళీ మనం గమ్ అప్లై చేసుకొని 3D డిజైన్ వచ్చే విధంగా దీనిపైన మళ్ళీ 6K ఐ షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సేమ్ ఇలా అంటించుకున్నాక మనకి సెంటర్లో గ్రీన్ కలర్ కుందన్స్ అటుకి మధ్యన మనకి గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో మనం 3mm సైజు కుందన్ గ్రీన్ కలర్ది అయితే అంటించుకోవాలి. సో ఇలా అంటించేసుకుంటే మనకి లోటస్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, సెంటర్లో లోటస్ వచ్చే విధంగా చేసుకున్నాను. సో మనం లోటస్ అనేది డిజైన్ చేసేసుకున్నాక మనం సెకండ్ లైన్ కాసులు అంటించుకున్నాం కదండి,
ఆ గ్యాప్లో మళ్ళీ మనము 3mm సైజ్ కుందన్స్ అనేవి తీసుకొని చుట్టూ అంటించుకోండి. ఇలా అంటించుకున్న తర్వాత నాకు ఇంకా లుక్ అనేది బాగుందనిపించింది. సో ఇక్కడ ఈ కలర్లోనే కాదండి, మీరు నచ్చిన కలర్ తీసుకొని శారీకి మ్యాచింగ్గా చేసుకోండి లోటస్ అనేది. సో చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఈ 2 డిజైన్స్ కూడా చాలా బాగా నచ్చాయండి. సో మనము రౌండ్గా ఈ 3mm సైజ్ కుందన్స్ అంటించేసుకున్నాక మనకి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి, కొంచెం డ్రై అయ్యాక ఇంకా బాగుంటుంది. సో నేను మీకు గమ్ము ఇంకా డ్రై అవ్వకముందు నేను చూపిస్తున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. 2 హెయిర్ బ్యాండ్స్ కూడా సో చాలా చాలా బాగుంటాయి. మీకు ఇక్కడ కలర్ కుందన్స్ అనేవి మీకు నచ్చిన కలర్ కుందన్స్ అనేవి తీసుకొని శారీకి మ్యాచింగ్గా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. సో మీకు ఈ 2 హెయిర్ బ్యాండ్స్లో ఏ హెయిర్ బ్యాండ్ నచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, ఎలిగేటర్ క్లిప్స్ కానీ ఎలాంటి డిజైన్స్ కావాలనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. సో నేను ఆ డిజైన్లో అయితే మీకు చేసి చూపిస్తాను. నెక్స్ట్ అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలనేది, శారీ పిన్కి ఎలా ర్యాప్ చేసుకోవాలనేది కావాలంటే కింద కామెంట్ చేయండి. సో నేను మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తానండి. సో చూసారు కదా మన 2 హెయిర్ బ్యాండ్స్ అయితే ఇవి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరికొంతమందికి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.